నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్. సో మన ఛానల్లో అయితే ఇప్పుడు పెళ్లి సిరీస్ నడుస్తుంది కదా. ఫస్ట్ అయితే పెళ్లి పనులు ఎలా నడిచాయి, ఆ తర్వాత మెహందీ బ్లాగ్. సో ఇప్పుడైతే మీ అందరి ముందుకు పెళ్లి పందిరాట ఎట్లా వేసాము ఈ ముచ్చట్లన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా పేరు సంతోషి, నేను ఒక హౌస్ వైఫ్ని అనమాట. అయితే నా ఛానల్లో ట్రావెల్ బ్లాగ్స్, లైఫ్ స్టైల్ అండ్ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది అనేది ఒక కామెంట్ చేసి చెప్పేసేయండి. నచ్చితే కనుక లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు అనమాట. సో అయితే ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అంటే మా మామయ్య కూతురు పెళ్ళి ఫిక్స్ అయిందనమాట. అయితే పెళ్లి పనులు అండ్ మెహందీ వ్లాగ్ ఇవన్నీ కూడా నా లాస్ట్ వ్లాగ్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది అంటే ఏం సంగతి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇదైతే పందిరాట వేసే ముందు రోజు అనమాట. అక్షంతలు చేసుకోవడం, పసుపు, కుంకుమ, గంధము, మామిడాకులు అండ్ జాకెట్ ముక్కులు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి కదండి. పొద్దున్నే ఆ రోజు అయితే 7 o'clockకి 7:30 లోపల పందిరాట వేసేయాలని చెప్పారు పంతులు గారు. సో మేమందరం కలిసి ఇంకా అక్షంతలు తయారు చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే చాలా ఫన్నీగా ఏదో మాట్లాడుకుంటూ చేస్తున్నాం. ఎందుకంటే ఒక శుభము, ఒక మంచి పని చేస్తున్నప్పుడు మంచిగా పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టుకొని చేయాలి కదా. సో అందుకని ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. ఆ రోజు అయితే మేమందరం మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మంచిగా రెడీ అయిపోయాం అనమాట. ఎందుకంటే పెళ్ళి అనగానే ఇంకా ఆ లుక్ ఇంకా వైబ్రేట్ వేరేలా ఉంటుంది కదా. సో అయితే మా వదిన అయితే దీపం కుందులకి బొట్లు అవన్నీ పెట్టేశారు. మా మామయ్య అయితే మొత్తం జ్యువెలరీ కొంచెం సెట్ చేస్తున్నారు మా బాపకి. అండ్ మా చిన్న మామయ్య అనమాట. అయితే మామయ్య వాళ్ళు ఉండేది అంటే చిన్న మామయ్య ఉండేది బెంగళూరులో అనమాట. మేము ఉండేది హైదరాబాద్లో. మామయ్య వాళ్ళు వచ్చిన తర్వాత ఒకరోజు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత రోజు మెహందీ అంతా చేసాము. అంటే పెళ్లి కూతురికి ఫస్ట్ పెట్టించేసి మేమందరం కూడా పెట్టించుకున్నాము అనమాట. తర్వాత రోజు మార్నింగే ఇట్లా పందిరాట, అదే రోజు హల్దీ అండ్ గాజుల సెరమనీ, ఆ తర్వాత నైట్ వచ్చేసి సంగీత్ అనమాట. ఇలా ప్లాన్ చేసాము. ఎందుకంటే మాకు టైం లేదనమాట. నెక్స్ట్ ఒకరోజు గ్యాప్ తీసుకొని అంటే ఒకరోజు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత రోజే మేమంతా విజయవాడకి బయలుదేరిపోవాలి. అండ్ దీని తర్వాత అయితే హల్దీ బ్లాగ్ అండ్ గాజుల సెరమనీ ఇవంతా ఎలా జరిగాయి, సంగీత్ ఎలా జరిగింది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ తర్వాత పెళ్లి బ్లాగ్స్ కూడా వస్తాయన్నమాట. ఇంకా చూస్తూ ఉండండి ఛానల్ని. ఒకసారి సెర్చ్ చేసి చూడండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ బెల్ నొక్కకపోతే మీకు ఛానల్ మీ ఫోన్కి రాదండి. ఎందుకంటే ఛానల్గా ఉన్నది 7,000 మెంబర్స్ సబ్స్క్రైబర్లు అయితే నోటిఫికేషన్స్ అనేది ఒక 10-15 మందికి మాత్రమే వెళ్తుంది. సో అదన్నమాట. ఇక్కడైతే పంతులు గారు కూడా వచ్చేసారు. పంతులు గారు కూడా వచ్చేసిన తర్వాత అతనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇచ్చేసాము. అండ్ పెళ్లి కూతురు కూడా వచ్చేసారు, మా మరదలు అనిత అనమాట. తనను కూడా తీసుకొచ్చేసి ఇంకా కూర్చోబెట్టేసాము అనమాట. ఇక్కడ నేను మా తోటికోడలు నా పక్కన, వదిన అక్కడ మధ్యలో కూర్చోబెట్టండి, ఇటు సైడ్ అటు సైడు తల్లిదండ్రులు కూర్చుంటారని చెప్తున్నారు. సో మేమైతే పెళ్లి కూతురుని అయితే అక్కడ కూర్చోబెట్టేసి మేమైతే పూజలో ఆ పందిరి నాటి దగ్గర ఇంకా ఉండిపోయామన్నమాట.
ఒక చిన్న అకేషన్ అయితే చాలండి, వీళ్ళైతే వచ్చేస్తారు. మనం ఇచ్చిన అంటే మనకు నచ్చిన అమౌంట్ ఇస్తే వాళ్ళు ఒప్పుకోరండి. వాళ్ళు ఎంత అనుకుంటారో వాళ్ళు ఫిక్స్ చేసిన అమౌంట్ మనం ఇస్తేనే వాళ్ళు వెళ్తారనమాట, మంచిగా వెళ్తారు. లేదంటే నా అమ్మో బాబోయ్ రచ్చ రచ్చ చేస్తారనమాట. మా మరిది పెళ్ళికి అయితే ఫస్ట్ ఒక గ్రూప్ వచ్చారు, వాళ్ళకి ఇచ్చేసాము. మాకు తెలీదు, అంటే ఫస్ట్ టైం అనమాట మాకంత ఇది. అంటే హైదరాబాద్లో మేము పెళ్ళి ఇదంతా మాది విలేజ్లోనే జరిగేది. సో ఇక్కడ హైదరాబాద్లో పెళ్ళి అయినప్పుడు ఏమైందంటే వాళ్ళు వచ్చారు, ఫస్ట్ ఒక గ్రూపు వాళ్ళు వచ్చి ఒక అమౌంట్ తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఇంకో గ్రూప్ వచ్చేసి నేను ఇక్కడ సైన్ చేసి వెళ్తాను, ఇది చూపించండి, ఇది చూపిస్తే ఇంకెవరు రారని చెప్పారు. అదేంటి అసలు, అలా 2-3 గ్రూపులు వచ్చాయండి ఆ రోజు అయితే. చూసారా, వాళ్ళు వచ్చారు, వాళ్ళకి నచ్చినంత అమౌంట్ ఇస్తేనే వాళ్ళు హ్యాపీగా పెళ్లి కూతురికి దిష్టి తీసి వెళ్తారు. అంటే వాళ్ళు ఆశీర్వదిస్తే మంచిదే, కానీ వాళ్ళు చేసే అల్లరి ఉంటుంది చూసారా, దాన్ని మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట, అంత అల్లరి చేస్తారు. అసలు పందిరాట ఎందుకు వేస్తారు అనేది మీకు తెలుసా? తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తాను. మనమైతే పందిరాట వేసే ముందు ఫస్ట్ అయితే గణేశుడికి పూజ చేసుకుంటాం కదా. గణేశుడు అంటే గరుత్మంతుడికి పిలిచి ఈ ముక్కోటి దేవతల్ని, సప్త ఋషుల్ని అందరినీ పిలుచుకునిరా, ఇక్కడ పెళ్లి జరుగుతుంది. ఎవరిది అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల పెళ్లి జరుగుతుంది. అసలు శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీదేవి ఎవరు అంటే, శ్రీ మహావిష్ణువు అంటే పెళ్లి కొడుకు అండ్ లక్ష్మీదేవి అంటే పెళ్లి కూతురు అని చెప్పి చెప్తాడా, అంటే అదని అర్థం అనమాట. చూసారా అసలు ఈ అర్థము, ఈ ఎంత మంచి విషయం కదండి ఇదంతా కూడా. నాకు తెలిసినంత వరకు నేనైతే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నాను. అసలు మీకు ఇంకొక కారణం ఏదైనా తెలిసి ఉంటే నాకైతే షేర్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దండి. ఇక్కడైతే పూజ అయితే జరుగుతుందనమాట. ఫస్ట్ అయితే యాక్చువల్లీ పందిరాటకి కొన్ని మెయిన్ ఆకులు అయితే ఉంటాయండి. అంటే మర్రి, నెక్స్ట్ రావి, జమ్మి ఆకులు అండ్ మోదుగా ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే పెళ్లి కూతురుతో మంచిగా పూజ అంతా చేయించేసి మేమైతే మట్టి వేసామన్నమాట. అండ్ ఆ తర్వాత అందులో పాలు ఇవన్నీ కూడా వేస్తారు. మహాగణపతయే నమః ఇది అమృత నైవేద్యం సమర్పయామిమ్మ.
ఈ పెళ్ళి ఇదంతా కూడా వర్షితకి బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు అనమాట. వర్షితకి ఆ రోజు లాస్ట్ ఎగ్జాము, మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట. తను మంచిగా ప్రిపేర్ అయ్యింది. ఆ రోజు అయితే మేము ఈ కిందన ఉన్నాము, టిఫిన్స్ అయితే అందరికీ తెప్పించేసామన్నమాట. నేనైతే టిఫిన్స్ ఉన్నాయి అవి తినేసి వెళ్ళండి అంటే వాళ్ళు ఆల్రెడీ తినేసారనమాట. వాళ్ళ మటుకు వాళ్ళే రెడీ అయిపోయారు కూడా. అండ్ పవిష్ణకైతే వాళ్ళ మమ్మీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసింది అనమాట. సో మొత్తానికి పిల్లలు అయితే రెడీ అయిపోయారు అక్కడైతే. చేయలేసిందమ్మా అక్కడ వద్దు చేయరట సరిగ్గా రాసింది జరుగా అక్క ఇటు తిరుగు తాత ఏం పర్లేదు. వాళ్ళకి ఎగ్జామ్ సారా? సో ఇక్కడైతే తలబాల్ బియ్యం దంచుతారు కదా, అంటే అప్పట్లో ధాన్యాన్ని దంచేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి ధాన్యం దొరకట్లేదు కదా. నార్మల్గా బియ్యాన్నే తీసుకొచ్చి అక్కడ పెట్టి దంచేస్తారు. సో ఇంక అంతే, మనం ఇంకేం చేయలేము. దీన్నైతే ఆ పెళ్లి కూతురు దొంగలించాలి ఏదో అన్నారు, నాకైతే అది అర్థం కాలేదు. సో అదే జరుగుతుంది అనమాట. అంటే ఇంటి ఆడపిల్ల బియ్యాన్ని తీసుకొచ్చి అక్కడ పోయాలన్నమాట. అది ఇక్కడ జరుగుతుంది. 3 times అలా తీసుకొచ్చి అక్కడ పోస్తారు, వాటిని దంచుతారనమాట. అవి తలబాల్ బియ్యం అనమాట. ఉన్నాయి బాబా, అవును కదా. సో అదన్నమాట, పందిర్రాట అయితే ఇలా జరిగింది. సందడిగా హ్యాపీగా చాలా బాగా జరిగిందనమాట. లాస్ట్లో అయితే మా వదిన ఫుల్ పసుపు రాసేసింది అనుకోండి, అయితే నేను కూడా రాశాను. అయితే ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ అసలు ఎలా అనిపించింది వ్లాగ్ చూసిన తర్వాత అనేది కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.